మేడం ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ ఇట్ ఈస్ ప్యూర్లీ డెడికేటెడ్ ఫర్ ద ఇంక్యుబేషన్ సెంటర్. అంటే మనకు నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ మన యూనివర్సిటీలో ఉంది. ఇది ఏం చేస్తారంటే వీళ్ళు మన స్టూడెంట్స్ ప్రతి స్టూడెంట్ నేను ఎంప్లాయీ లాగా అంటే జాబ్ చేయాలి అనే ఆలోచనతో 60-70% ఉన్న ఒక 20-30% స్టూడెంట్స్ క్రీమ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఐ వాంట్ టు స్టార్ట్ ఏ బిజినెస్, నేను స్టార్ట్అప్ పెడదాం అనుకుంటున్నాను. ప్రతి స్టూడెంట్కి ఏదైనా ఇన్నోవేటివ్ థాట్స్ వచ్చాయనుకోండి, వాళ్ళకు అంటే సొసైటీకి ఉపయోగపడేటివి అవ్వచ్చు, ఆర్ కొత్తగా అడ్వాన్స్డ్గా ఇన్నోవేషన్స్ ఏమన్నా కొత్తగా ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేద్దామంటే దానికి పూర్తి ఫండింగ్ ఇవ్వడానికి మన యూనివర్సిటీ రెడీ అయింది త్రూ నీతి ఆయోగ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్. మన యూనివర్సిటీకి అరౌండ్ ఆఫ్ అబౌట్ 15 crores ఫండింగ్ ఉంది గవర్నమెంట్ నుంచి. ఆ 15 crores నుంచి మన యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా కొత్తగా ఇన్నోవేటివ్స్ ఐడియాతో ముందుకు వస్తే దానికి ఫండింగ్ మన యూనివర్సిటీ వాళ్ళు దాని ద్వారా చేసి అంటే ప్రాపర్గా చెక్ చేసుకొని ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, మన సొసైటీలో ఎంతవరకు మనం దీన్ని ముందు తీసుకెళ్ళగలుగుతామని ఒక టీం ఉంటుంది, ఏఎస్సీ టీం ఉంటుంది. వాళ్ళందరూ చూసుకొని మన స్టూడెంట్స్కి అమౌంట్స్ రిలీజ్ చేస్తున్నారు. చాలా ప్రాజెక్ట్స్ అరౌండ్ ఆఫ్ అబౌట్ 85 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. 85+ స్టార్ట్అప్స్ ఆల్రెడీ మన కంపెనీ నుంచి రావడం జరిగింది. అండ్ 150 అబోవ్ అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి చాలా వరకు. అండ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది ఎర్న్ కూడా చేస్తున్నారు. ప్రతి మంత్ 1 lakh కూడా తీసుకుంటున్నారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ స్టార్ట్అప్ యూనిక్ గా థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ 1 lakh, ఒకరు 50,000, ఒకరు 30,000, 25,000 అలా సంపాదించుకుంటున్న స్టూడెంట్స్ మన ఇన్ క్యాంపస్ లో ఉన్నారు. బీటెక్ స్టూడెంట్స్ నేను చెప్పేది. సో నిజంగా ఒక ఇన్నోవేటివ్ థాట్ ఉంటుంది స్టూడెంట్స్ కి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ సపోర్టింగ్ అనేది చాలా బాగుంటుంది. ఫండింగ్ కూడా రిలీజ్ చేస్తారు మేడం. సో డెఫినెట్లీ సో జాబ్ ఇవ్వడం అనేది నేర్చుకుంటారు మన వాళ్ళు జాబ్ ఇవ్వడం అనేది జాబ్ ఇవ్వడం కూడా నేర్చుకుంటారు.